మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయమందు కొన్ని నిమిషాలు నీ మాటలు వింటూ ఉండగా నాయన, నీ వాక్యము జీవము గలది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని నీ వాక్యం సెలవిస్తుంది. జీవింపచేయు శక్తి కలిగిన నీ వాక్కును, అగ్ని వంటి నీ వాక్కును, బండను బద్దలు చేయు సుత్తె వంటి నీ వాక్కును నాయన నీవు విడుదల చేసి నాయన ప్రతి ఒక్కరికి ఏ విషయాలైతే అవసరమో ఆ విషయాలు నీవే నాయన నన్ను వాడుకుని నాయన నీ ప్రజలకు కావలసిన ఆత్మీయమైన సందేశం అనుగ్రహించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, దేహం చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ రోజున దేవుడు మనకి ఎన్నో పనిముట్లను మనకి అనుగ్రహించాడు. ఉదాహరణకి మనల్ని మనం పోషించుకోవడానికి ఒక ఉద్యోగమో వ్యాపారము లాంటిదో మనకి ఇచ్చాడు. ఎన్నో నైపుణ్యతలను, తలాంతులను ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ప్రతి దానిని కూడా ఎలా వినియోగిస్తున్నాను అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలబడినప్పుడు మనము ప్రతి దాని గురించి లెక్క అప్పగించాలి గనక దేవుడిచ్చిన ప్రతి టూలును మనం పరీక్షించుకొని ఒక దేవునికి మహిమార్థంగా, ఒక సాక్షార్థంగా మనం వినియోగించి ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు ఆయనకి లెక్క అప్పగించడానికి జాగ్రత్త పడాలి. ఈ రోజున చాలామంది చెప్పే మాట ఏంటి అంటే, నేనే రాజును, నేనే బాసును, నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను, అడగడానికి నీవు ఎవరవు అని అడుగుతారు. ఈ రోజున యేసు ప్రభువుల వారు ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేని గురించి లెక్క అడుగుతారు అని మనం ఆలోచన చేస్తే, మన దేహంతో చేసిన ప్రతి క్రియకు ఆయన లెక్క అడుగుతాడు అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది, అది నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నివాస స్థానమై ఉన్నది కనుక నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి అని వాక్యం సెలవిస్తాం. అంటే మనం యేసు ప్రభువుల వారు తన స్వహస్తాలతో మనకి అవయవ నిర్మాణము చేసి, రూపాన్ని ఏర్పరిచి, జీవమును ప్రసాదించి ఈ లోకానికి పంపిస్తే, మనం పాపము చేసి సాతానుకి అమ్ముడు పోతే ఆయన తన ప్రశస్తమైన రక్తమును, అంటే ప్రాణాన్ని వెలగా పెట్టుకుని మనల్ని కొనుక్కున్నాడు గనక మనము మన సొత్తు కాదు, మన దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. కనుక మనం ఈ దేహాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే దుర్నీతికి సాధనముగా వినియోగించడానికి వీళ్ళే. అంటే ఈ చేతులతో ఇతరులకు గాయపరచడానికి, ఇతరుల సొత్తు దొంగిలించడానికి, ఇతరులకు నష్టాన్ని కలిగించడానికి, ఈ శరీరమును వేశ్య యొక్క శరీరముగా చేయడానికి, అవయవాలుగా చేయడానికి, ఈ శరీరాన్ని మనం
దుర్నీతికి సాధనాలుగా వినియోగించడానికి వీల్లేదు, కానీ మనము నీతికి సాధనాలుగా వినియోగించాలి. అంటే ఇదే చేతులతో ఇతరుల గాయాలను కట్టేవారిగా, ఇతరులకు చెయ్యోతనిచ్చేవారిగా, ఇతరులకు అన్ని విషయాలలో సహాయం చేసేవారిగా, మన పాదాలు దేవుని సన్నిధిలో నిలిచేలా, సువార్త పని నిమిత్తం పరుగులు పెట్టేలాగా, అలాగే మన చేతులతో దేవునికి చప్పట్లు కొట్టే విధంగా, ఆయనకి చేతులెత్తి ప్రార్థించేవారిగా, ఈ చేతులతో అనేక మందికి సహాయం పడేలాగా మన దేహాన్ని ఏం చేయాలి అంటే నీతికి సాధనంగా వినియోగించాలి. ఏదైనా తప్పు చేయవలసి వచ్చినప్పుడు నేను యేసయ్య చేతులను ఇతరులకు గాయపరచడానికి వినియోగించను, యేసయ్య యొక్క కాళ్ళను నేను చెడుతనము జరిగించడానికి పరుగులు పెట్టకూడదు అని మన దేహాన్ని గురించి ఆయన లెక్క అడుగుతాడు గనక, మనము చేసిన మంచి, మనం చేసిన ప్రతి చెడు కూడా తీర్పులోనికి వచ్చినప్పుడు మనం శిక్షింపబడకూడదు. అంటే చెడుతనాన్ని జరిగించడం ముగింపు చెప్పి మనం నీతి న్యాయాలను జరిగించడానికి మన దేహాన్ని సరిగా వినియోగించుకోవాలి. ఇక ఆయన దేని గురించి లెక్క అడుగుతాడు అని ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక దానిని సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె మీరు నడుచుకొనండి అన్నాడు. ఈ రోజున కొంచెం మంది సామెతగా ఈ మాటలను వినియోగిస్తారు. మాట్లాడిన మాట కానీ, వదిలినటువంటి బాణము కానీ, గడచినటువంటి కాలము కానీ, వదులుకున్న అవకాశాలు కానీ తిరిగి రావు అని చెప్పి మాట్లాడతారు. అవును, నిజమే. గడిచిపోయినటువంటి కాలం తిరిగి రావడము అన్నది అసాధ్యమైనటువంటి విషయం. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా తన సమయాన్ని దేనికి వినియోగించాలి అంటే, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు లాంటివి చేసుకుంటూనే వారికి ఇవ్వబడినటువంటి సమయంలో వారు సువార్త, అంటే సంఘానికి బయట ఉన్న వారికి సువార్తను అందించడానికి, అలాగే విశ్వాస గృహమందు చేర్చబడిన సాటి తోటి విశ్వాసులకు సేవలు అందించడానికి వారి సమయాన్ని వినియోగించుకోవాలి. ఈ రోజున ఆదివారం ప్రార్థన అంటే ఇక మధ్యలో పెట్టే ఉపవాస ప్రార్థనలు కానీ, స్త్రీల కూడికలకు కానీ, లేక యవనస్తుల కూడిక కానీ, విజ్ఞాపన ప్రార్థనలకు కానీ, బైబిల్ స్టడీ లాంటి వాటికి కానీ కార్యక్రమాలకు హాజరు కాకుండా కేవలం ఆదివారం 11 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన అంటే 11ంటికే వెళ్ళడం ఎందుకు అని ప్రారంభ ప్రార్థన అయిపోయాక, పాటలు, ఆరాధన, ప్రార్థనలు అయిపోయాక వాక్యానికి ప్రారంభించే సమయానికి ప్రార్థనకు రావడం, వాక్యం ముగించే ఆమెన్ అన్న వెంటనే వారికి కలిగిన కానుక దేవునికి ఇచ్చి వెంటనే వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. కానీ దేవుడు మనకి ఇంత ఆయుష్నిస్తూ ఉన్నాడు అంటే, ప్రతి దినము వరంగా మన జీవితాలలో అనుగ్రహిస్తున్నాడు అంటే, రోజుకి 24 గంటల సమయం అయితే మనం సుమారు 10వ భాగంగా సమయాన్ని లెక్కేస్తే 2 గంటల 24 నిమిషాల సమయాన్ని దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడానికి 10వ భాగంగా మనం గడపాలి. ఆ సమయంలో స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇలాంటి వాటికి సమయం కేటాయించాలి. కానీ వారానికి కనీసం 2 గంటలు 3 గంటలు కూడా మందిరంలో గడపడం ఇష్టం లేదు అంటే, మీరు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఏం చేస్తున్నారు అంటే మీ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. కనుక
అలా వాడుకున్న మనలాంటి వారిని దేవుడు లెక్క అడుగుతాడు అని భయం కలిగి దేవుడిచ్చిన సమయంతో మన పనులను మనం చేసుకుని ఆయన సమయం ఆయనకిచ్చి మనం ఏం చేయాలి అంటే సరిగా వినియోగించుకోవాలి. మనం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో దేవుడు మనకిచ్చిన ధనాన్ని గూర్చి లెక్క అడుగుతాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. అంటే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు అన్నాడు. అంటే ధనం ఒకప్పుడు ఒకరి దగ్గర, మరొకప్పుడు ఆ ధనం మరొకరి దగ్గర ఉండొచ్చు. కనుక ధనం మీద నమ్మిక పెట్టుకోద్దు, కానీ మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మన అవసరాలను ధారాళంగా తీరుస్తూ కావలసిన ధనాన్ని ఇస్తున్న దేవుని మీద మాత్రమే నమ్మిక పెట్టుకోవాలి. అంటే ఈరోజున దేవుడిచ్చిన ధనాన్ని మనం ఏం చేయకూడదు అంటే దుర్వినియోగం చేయకూడదు. ధనవంతుడు నరకంలోనికి వెళ్ళిపోయాడు అంటే ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ప్రతిరోజు కూడా రాజవస్త్రాలను ధరిస్తూ ప్రతిరోజు రుచికరమైనటువంటి పదార్థాలు భుజిస్తూ నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని ఇష్టానుసారంగా తన స్వార్థం కోసం ఆ ధనాన్ని ఖర్చు చేసిన కారణం చేత అతడు అగ్ని ఆరని ఆత్మ చావని లోకానికి వెళ్ళిపోయాడు. కానీ మనమైతే మనకివ్వబడిన ధనాన్ని దేనికోసం ఖర్చు పెట్టాలి అంటే మనం సంతోషంగా మన కుటుంబ అవసరాలు తీర్చుకుంటూనే మనకొచ్చిన ప్రతి రాబడిలో ఏం చేయాలి అంటే 10వ భాగము దేవుని సొమ్ము అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ దేవుని సొమ్మును మనం దేవుని సేవ జరగడానికి హెచ్చించాలి. అలాగే మనకొచ్చే రాబడిలో కొంత భాగాన్ని వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడానికి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడానికి, అవసరాలలో ఉన్నవారికి చెయ్యూతనివ్వడానికి మనం సరిగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే దేవుడు ఆయన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు లెక్క అడుగుతాడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఒక రోజున అత్యంత ధనవంతుడు ఒక దైవజనుణ్ణి తన ఇంటికి పిలిచి చెప్తూ ఉన్నాడు, పాస్టర్ గారు, ఆ తూర్పున ఉన్న పొలాలన్నీ కూడా నావే. ఇదిగో పడమరన ఉన్నటువంటి కోళ్ళపారాలన్నీ కూడా నావే. ఇదిగో ఉత్తరాన్న ఉన్నటువంటి ఫ్యాక్టరీలు నావే. ఇదిగో దక్షిణాన్న ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలు అన్నీ కూడా, భవనాలన్నీ కూడా నావే అని చెప్తున్నాడు. ఈలోగా మెల్లగా దైవజనుడు, ఇదిగో పై వైపున నీకేమైనా ఉందా అని అడిగినప్పుడు అతడు తూర్పున పొలాలు, పడమరన కోళ్ళపారాలు, ఉత్తరాన్న ఆ కంపెనీలు, దక్షిణాన్న భవనాలు సంపాదించుకున్నాడు. కానీ ఆ పరలోకంలో మాత్రం ఏమీ సంపాదించుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అందుకనే మనము రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి అంటే దేవుడు మనకి ఇక్కడ ఇచ్చిన అస్థిరమైన ధనాన్ని దేవుని పని నిమిత్తం, అవసరాలలో ఉన్న వారి నిమిత్తం ఖర్చు పెట్టి మనం పరలోకంలో సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉంటే ఇక్కడ కొన్నిసార్లు దరిద్రులుగా బ్రతకొచ్చు, కానీ అక్కడ ధనవంతులుగా మనం జీవించే అవకాశం ఉంది. సరే, ఇక మనం యేసు ప్రభు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి లెక్క అడుగుతాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 11 వచనాల్లో వాక్యాన్ని బోధించేవాడు దేవోక్తులను బోధించినట్లుగా దేవుని పక్షముగా నిలబడి దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించాలి. అలాగే పరిచర్య చేయువాడు ప్రభువు ఇచ్చే సామర్థ్యాన్ని పొంది ఏం చేయాలి అంటే పరిచర్య చేయాలి. ఈ రోజున సంఘంలోనికి ఒక వ్యక్తి సభ్యుడుగా చేర్చబడ్డాడు అంటే
వారు ఏ మాత్రం పనికి మాలినటువంటి వారు కాదు అన్న సత్యం తెలుసుకోవాలి. యేసయ్య అంటాడు, సంఘము నా శరీరం, నా శరీరానికి శిరస్సును నేను అన్నాడు. అంటే ఈ శిరస్సు యేసయ్య అయితే, ఆ శిరస్సు అయ్యున్న యేసయ్య ఇచ్చే ఆలోచన, సలహా సూచనల మేరకి ఈ శరీరం అంతా కూడా పనిచేయాలి. ఇప్పుడు ఆయన శిరస్సు అయ్యుండే అంటున్నాడు, సంఘము నా శరీరము అన్నాడు. అంటే శరీరం అనేక అవయవాలు కలిసి ఒక శరీరంగా ఉంది. ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ రోజున సంఘానికి వచ్చిన మనం అందరం కూడా ఎలాంటి వారము అంటే, యేసయ్య శరీరముగా మనం ఉంటూ ఒకే శరీరము అనేక అవయవాలు కలిగి ఉన్నట్లుగా మనము కూడా ఆ శరీరంలో అవయవాలమై ఉన్నాం. అంటే ప్రతి అవయవానికి ఒక పని ఉన్నట్లుగానే సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసికి కూడా ఏదో ఒక పని నిమిత్తం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యం తెలుసుకోవాలి. కనుక ప్రతి విశ్వాసి కూడా దేవుడు వారికి అప్పగించిన పని, వారు పరిచర్య చేసేవారైతే పరిచర్య చేయడంలో, పంచిపెట్టేవారు పంచిపెట్టడంలో, విచారణ చేసేవారు పై విచారణ చేయడంలో, అన్ని విషయాలలో వారు ఏం చేయాలి అంటే వారి పనిని నమ్మకంగా కొనసాగించాలి. ఒక రోజున యజమానుడు విదేశాలకు వెళ్తూ పని వారిని పిలిచి, ఒకడికి 5 తలాంతులను, ఒకడికి 2 తలాంతులను, ఒకడికి 1 తలాంతును ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెళ్ళాడు. అయితే మరలా యజమానుడు వచ్చే సమయానికి 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు 5 తలాంతులను ఇచ్చావు, 5కు 5 సంపాదించాను. నీవు 2 తలాంతులను ఇచ్చావు, 2కు 2 సంపాదించాను అని చెప్పినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, మీరు కొంచెములో నమ్మకంగా ఉన్నారు గనక మరి ఎక్కువైన వాటిని మీకు అప్పగిస్తాను, నా సంతోషంలో పాలిభాగస్తులకు కమ్మని ఆయన రాజ్యంలోనికి ఆహ్వానించాడు. కానీ 1 తీసుకున్నవాడు దానిని భూమిలో కప్పిపెట్టి, ఇదిగో నీ తలాంతును నీవు తీసుకోమని తిరిగి అప్పగించినప్పుడు, దేవుడిచ్చినటువంటి తలాంతులను సరిగా వినియోగించుకోక దానిని అలాగే ఉంచిన వారికి ఆయన శిక్ష విధించాడు. కానీ దేవుడిచ్చిన వాటిని సరిగా వినియోగించుకొని వాటిని అభివృద్ధి చేసుకున్న వారిని ఆయన బల నమ్మకమైన మంచి దాసుల అని వారికి బిరుదునిచ్చి వారికి మంచి స్థితిని కలిగించాడు. కనుక దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని గురించి లెక్క అడుగుతాడు కనుక మనం దానిని సరిగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 నుండి 37 వచనాలు ప్రకారం ఆయన మన మాట్లాడే ప్రతి మాటను గురించి లెక్క అడుగుతాడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఈ రోజున మీలో చాలామంది బోధకులు కాకుండుడి అని యాకోబు రాస్తాడు. ప్రాముఖ్యంగా దైవజనులు వినుటకు వేగురపడువారిగాను మాట్లాడుటకు నిదానించువారిగా ఉండాలి అని ఆయన సెలవిచ్చాడు. ఎందుకు అంటే బయట ఉన్న విశ్వాసులకి ఒక్కింత తీర్పే ఉంటుంది, కానీ మనకు 2 తీర్పు ఉంటుంది. గనక మనము మాట్లాడే మాటలలో కపటము కానీ మోసము కానీ ఎలాంటి వంచన కానీ లేకుండా యథార్థమైనటువంటి భావంతో మాట్లాడడం నేర్చుకోవాలి. కొంచెం మందికి ఉండే జ్ఞానం ఎంత గొప్పది అంటే వారు మాటలతో మంచిని చెడుగా చూపించగలరు, చెడును మంచిగా చూపించగలరు. వారికి నచ్చిన వారు తప్పు చేస్తే దాన్ని ఒప్పుగా చిత్రీకరించగలరు. వారికి నచ్చని వారు మంచి చేసిన దాన్ని చెడ్డగా చిత్రీకరించగలిగిన సామర్థ్యం చాలా మందిలో ఉంటుంది. మనం యేసుక్రీస్తు వారు
అనేక మందిని స్వస్థపరుస్తూ దయ్యాలను వదలగొడుతూ ఉన్న సమయంలో మనుషులందరూ ఈయన నిజంగా దైవ కుమారుడు గనకే ఇలాంటివి చేస్తున్నాడు అంటే అది చూసి సహించలేని కిట్టనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటున్నారు, వాడు పెద్ద దయ్యాన్ని కలిగి చిన్న చిన్న దయ్యాలను వదలగొడుతున్నాడు అంటే అతడు దైవ కుమారుడు కాదు, దయ్యపు కుమారుడు అని ఆయన్ని దయ్యము పట్టిన వాడిగా చిత్రీకరించారు. కనుక యేసయ్య హృదయము చాలా నొచ్చుకుని చెప్తున్న మాట, మనుష్యుడు మాట్లాడు ప్రతి మాటకి కూడా న్యాయ తీర్పులో లెక్క చెప్పాలి గనక మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇదే శాస్త్రులు, పరిసయ్యులు బాప్తిసం ఇచ్చే యోహాను ఎప్పుడు ఉపవాసం, ప్రార్థన, ఏకాంత ప్రార్థన అని అరణ్యంలో గడుపుతూ తినకుండా తాగకుండా ఉండడం చూసి ఇతడు నిజంగా దయ్యం పట్టినవాడు గనకే తినకుండా తాగకుండా ఉండగలుగుతున్నాడు అని ఆ బాప్తిసం ఇచ్చే యోహానికి దయ్యం పట్టినవాడని ముద్ర వేశారు. యేసు ప్రభువుల వారు ప్రతి వ్యక్తి ఇంటికి వెళ్ళి వారు పెట్టింది తిని వారికి సువార్త ప్రకటిస్తూ ఉంటే వీడు తిండిబోతూ త్రాగుబోతూ గనక ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా చేస్తున్నాడు అని విమర్శించారు. కనుక జ్ఞానము జ్ఞానముగానే లెక్కల్లోనికి వస్తుంది, అజ్ఞానము అజ్ఞానంగానే లెక్కల్లోనికి వస్తుంది. కానీ కొంత సమయం దానికి పట్టొచ్చు, కానీ మనకి నాలుక ఉంది కదా అని ఎలా పడితే అలా వినియోగించడానికి వీల్లేదు. కానీ ప్రతి మాటను గురించి మనం లెక్క చెప్పాలి అన్న సత్యం గ్రహించి ఏం చేయాలి అంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మన కుటుంబాన్ని గురించి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు అన్న సత్యం తెలుసుకోవాలి. అంటే మనం ఒక్కరమే దేవుని దగ్గరికి రావడం దేవుని చిత్తం కాదు. ఈ రోజున మందిరాలలో చూస్తే భార్య వస్తే భర్త రాని పరిస్థితి, భర్త వస్తే భార్య దేవుని దగ్గరకు రాని పరిస్థితులు చూస్తాం. ఒకవేళ భార్యాభర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే భార్యాభర్తలు రాకుండా ఉంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ అంటాడు, తిమోతి, నీలో ఉన్న విశ్వాసం నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను ఇప్పుడు నీలో కూడా వసించడం నేను చూస్తున్నాను అన్నాడు. అంటే అమ్మమ్మ విశ్వాసం అమ్మగారికి, అమ్మ యొక్క విశ్వాసం కుమారుల్లోనికి రావడం మనం చూస్తున్నాం. అంటే అబ్రాహాము సంతానం దేవుని నీతి న్యాయాలు అనుసరించాలి అన్నది దేవుని చిత్తం. యెహోషువ వలె నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తాము అని చెప్పడం, అలా అనుసరించడం దేవుని యొక్క చిత్తం. కనుక మీరు కేవలం ఒక్కళ్ళు రక్షించబడడానికి మీరు చూసుకోవద్దు. కానీ ఏదైనా అగ్ని ప్రమాదంలో మన కుటుంబము చిక్కుకుంటే భార్య, నేను రక్షింపబడ్డాను కదా, నా భర్త పిల్లలు ఏమైపోయినా పర్వాలేదని అనుకోరు. ఒకవేళ భర్త భార్య రక్షించబడితే మేమిద్దరం బాగానే ఉన్నాం గనక మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదని అనుకోరు. ఏమనుకుంటారు అంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి నేను, నా భర్త లేక నా భార్య, నా పిల్లలు కూడా రక్షింపబడాలి అని కోరుకుంటారు. త్వరలోనే దేవుని తీర్పు భూమి మీదకి రాబోతుంది. అది ఒకప్పుడు జలప్రళయం వలె వచ్చి భూమిని ముంచెత్తింది. కానీ త్వరలోనే సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురిపించబడినట్లుగా అగ్ని గంధకాలు అంటే సముద్రము వలె భూమిని ముంచెత్తబోతూ ఉన్నాయి. ఆ ఉగ్రత నుండి నీవు, నీ కుటుంబం రక్షింపబడాలి అంటే నీవేం చేయాలి అంటే నీకు కలిగిన విశ్వాసం నీ భర్తకు లేక నీ భార్యకి, నీ పిల్లలకు పంచి వారు రక్షణలో ఉండేలా చూసుకోవాలి. లేకపోతే దేవుడు లెక్కడుగుతాడు అన్న సత్యం తెలుసుకోవాలి. ఈరోజున మిరియాము
మోషే చంటి బిడ్డగా నైలు నదిలో వదిలిపెట్టబడినప్పుడు వాడు ఏమైతే నాకెందుకని వదిలేయలేదు, కానీ తన తమ్ముడు రక్షణ కోసం ఆమె ఆ పెట్టు వెనకాలే నైలు నది తీరం వెంబడి పరుగులు పెట్టింది. అదే సమయమందు ఇశ్రాయేలులో ఉన్న చిన్నది నయమాను యొక్క రక్షణ కోసం సువార్తను అందించి అతడు కుష్ఠరోగం నుండి విడిపించబడడానికి తన వంతుగా ప్రయత్నం చేసి, అలాగే మనుషులు పాపము నుండి, శిక్ష శాపము నుండి, వారు నిత్య నరకం నుండి తప్పించబడడానికి మన వంతుగా మన ఇంటి వారికి, మన బంధుమిత్రులకు సువార్త అందించడానికి మన వంతుగా ప్రయత్నించాలి. దేవుడు ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు గనక నీకు ఇచ్చిన ఫోన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. మీకు ఇవ్వబడిన టీవీని, ఇంటర్నెట్ని, ప్రతి వస్తువును కూడా దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని ఎలా వినియోగిస్తున్నావు? ఒకవేళ ఇప్పుడు నిన్ను ఎవరు అడగకపోవచ్చు, కానీ ఆయన తీర్పులో ఆయన నిన్ను అడుగుతాడు గనక ప్రతి దానిని సరిగా వినియోగించాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు. ఈ మాటలు అందరైతే వింటూ ఉన్నారు. ఒక రోజున సంఘం ఎత్తబడి మధ్యాకాశానికి వచ్చి నీ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మా శరీరంతో చేసిన ప్రతి దాని గురించి నీకు లెక్క అప్పగించాలి గనక అప్పుడు అవమానాన్ని, సిగ్గు మా ముఖాలను ఆవరించకుండా మేము మీరు ఇచ్చేటటువంటి ఉన్నతమైన బహుమానాలు పొందుకొని నీ రాజ్యంలో ప్రవేశించడానికి మా అందరికీ నీ సంపూర్ణ సహాయ సహకారాలు మీరు అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం, అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.